మా యొక్క తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన ఉన్నతమైన నామం బట్టి మీ యొక్క ప్రియకుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం నాయన. ఈ యొక్క సమయంలో మీరు వ్రాయించిన జీవ గ్రంథంలో నుండి మా యొక్క ఆత్మీయ జీవితాలకు అవసరమైనటువంటి ఒక చక్కటి సందర్భాన్ని తండ్రి మేము ఆలోచిస్తూ ఉంటూ ఉండగా వాక్యాన్ని అర్థం చేసుకొని నీ కొరకు ఉన్నతంగా బ్రతికే అవకాశం కల్పించమని కూడికి వచ్చినటువంటి ప్రతి బిడ్డను ఆయన జ్ఞాపకం చేసుకోమని ఈ ప్రార్థన నీ ప్రియకుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి యొక్క సమయంలో బైబిల్ గ్రంథంలో నుండి ఒక చక్కటి సందర్భం లేదా ఒక చక్కటి బైబిల్ పాఠాన్ని మనం నేర్చుకుందాం. మీకు ముందుగా ప్రకటింపబడిన విధముగా మరి యొక్క సమయంలో మనం నేర్చుకోబోయేటువంటి అంశం బ్రతికి చస్తావా, చచ్చి బ్రతుకుతావా. డిప్లొమా ఇన్ బైబిల్ థియాలజీలో సెకండ్ ఇయర్లో ఈ పాఠం పొందుపరచడం జరిగింది. ప్రియుల ఆలోచిద్దాం. పరలోకంలో ఉన్నటువంటి దేవుడు మనిషికి బ్రతుకిచ్చాడు. మొదటిగా ఒక మట్టి బొమ్మను చేశాడు. మట్టి బొమ్మను చేసి ఆ మట్టి బొమ్మకు ప్రాణాన్ని ఇచ్చాడు. తనలో ఉన్నటువంటి ఆ ఆత్మను పంచాడు. జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. మనకందరికీ తెలుసు ఈ మాట. ఒకసారి చూద్దాం. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం. ప్రియులారా, ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే చదువుకుంటే, దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. దేవుడు మనిషి సృజించినప్పుడు జరిగిన సంఘటన, ఆ విషయం గురించి మనం ఇక్కడ వ్రాస్తా ఉన్నాడు. ఒక మట్టి బొమ్మను చేసి ఆ మట్టి బొమ్మ దగ్గరికి వచ్చినటువంటి దేవుడు ఎక్కడికి వచ్చాడంటే ఆ మట్టి బొమ్మ ముక్కు దగ్గరికి, నాసిక రంధ్రం దగ్గరికి వచ్చేసి తనలో ఉన్నటువంటి జీవవాయువు ఊదాడు, బ్రతికిచ్చాడు. ఏదో అప్పటికప్పుడుగా సడన్గా తీసుకున్నటువంటి నిర్ణయం అయితే కాదు. ఆలోచించాడు. ఇదిగో ఒంటరిగా ఉన్నటువంటి నేను, నా కొరకు అనేక మంది పిల్లలు కావాలి, పిల్లలు కావాలనే కోరిక నాకుంది, నాకు పిల్లలు కావాలి. ఆలోచించాడు. ఆ ఆలోచనలో భాగంగా సృష్టిని చేశాడు. ఆ సృష్టిలో భూమి మీద నరుణ్ణి సృజించాడు. నరునికి బ్రతుకిచ్చాడు. ప్రియమైన దేవుని పిల్ల, ఈ ఆలోచన, ఈ కోరిక ఎప్పటిదంటే జగత్తు పునాది వేయబడక మునుపటిదే. చూద్దాం, వచనం చూద్దాం ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం 5, 6 కలిపి ఉంటాయి చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం
4వ వచనం, 5వ వచనం, 6వ వచనం కలిసి ఉంటాయి. ఈ వచనాలలో చివరిగా ఉన్నటువంటి 3 లైన్లు చదువుకుందాం. చివరి 3 లైన్లు. మనము తన ఎదుట ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4 నుండి 6 వచనాల్లో చివరి 3 లైన్లు చదువుకుంటే యేసుక్రీస్తు ద్వారా చివరి 3 లైన్లు అక్కడ నేను చదువుతాను చూడండి. జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. జగత్తు పునాది వేయబడక మునుపే ఏర్పాటు. జగత్తు పునాది వేయబడక మునుపే నీ గూర్చిన ఆలోచన. ప్రియమైన దేవుని పిల్లారా, ఆయన అనుకున్నాడు, దానికి కార్యరూపం దాల్చాడు, నరుణ్ణి సృజించాడు. అయితే ఈ భూమి మీదకి వచ్చినటువంటి ఈ మనిషి ఎలా బ్రతుకుతా ఉన్నాడంటే తనను సృజించినటువంటి ఆయన ఎవరు అని ఆలోచన లేకుండా బ్రతుకుతా ఉన్నాడు. కళ్ళ ముందుల ఈ కనబడేటువంటి ఈ సృష్టిని పరిశీలించాడు. తన అవసరాల కొరకు వాటి నుండి వస్తువులను కనిపెట్టాడు. సుఖవంతమైన జీవితం గడుపుతా ఉన్నాడు. పైన ఎగిరే పక్షిని చూశాడు. ఆలోచన వచ్చింది, పక్షిలాగా నేను కూడా ఎగరాలి. అలా పైకి ఎగిరిపోతా ఉంది పక్షి. నేను కూడా అలా ఎగరాలని ఆలోచన చేశాడు. ఆలోచన చేసిన వారిలో రైట్ బ్రదర్స్ విమానాన్ని కనిపెట్టారు. మనిషి ఏం కనిపెట్టినా కానీ వాటి వెనక ఈ ప్రకృతే కారణంగా ఉంటుంది. కానీ దేవుడు చేసినంతగా మనిషి చేసిన దానిలో కనబడదు. ప్రియమైన దేవుని పిల్లారా, ఈ ఏరోప్లేన్ విమానం వెళ్ళేటప్పుడు ఎంతో సౌండ్, ఎంతో మరి ఎయిర్ పొల్యూషన్ అలా వెళుతూ ఉన్నప్పుడు దానికి ఎంత పొగ వెళ్తూ ఉంటుంది వెనుక భాగంలో. కానీ దేవుడు చేసినటువంటి ఆ పక్షిని చూస్తే పక్షి పోయేటప్పుడు ఏమైనా సౌండ్ వస్తుంది? విమానం వెళ్ళేటప్పుడు అక్కడ ఎక్కడో పైన వెళ్తా ఉంటే కింద ఉన్న వాళ్ళంతా చూస్తారు. పొలాల్లో ఎక్కడైనా సరే ఏకాంతంగా ఉన్నాడు అనుకో, పైన విమానం పోతున్నా కానీ భయపడతాడు, గజ 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 వణిగిపోతాడు. అది వెళ్ళేటప్పుడు సౌండ్, అది వెళ్ళేటప్పుడు ఎయిర్ పొల్యూషన్. కానీ దేవుడు చేసిన ఆ పక్షి అది వెళ్ళేటప్పుడు ఏ సౌండ్ లేదు. విమానానికి పొగ వస్తుంది, పక్షి వెళ్ళేటప్పుడు ఏమైనా పొగ వచ్చిందా? పక్షి పోతా ఉన్నప్పుడు పొగ వెనక వచ్చేస్తుందా? ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడు చేసినటువంటి సృష్టిలో ఆయన మహా అద్భుతాలు చేశాడు. వాటిని చూసి మనిషి కనిపెట్టాడు కొన్ని వస్తువులు. ఇదిగో వెళ్ళిపోవాలి, ఆకాశంలో విహరించాలనుకున్నాడు. సుఖవంతమైన జీవితం కొరకు ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి వెళ్ళడానికి విమానాన్ని కనుక్కున్నాడు, ఒక రైలు కనుక్కున్నాడు, ఒక బస్సు అలాగే కనుక్కున్నాడు, ద్విచక్ర వాహనాలు, ఆటోలు, సముద్రం మీద ప్రయాణం చేయాలని ఆలోచించాడు, ఓడ, పడవ, సముద్రం లోతులోకి వెళ్ళిపోవాలని ఆలోచించాడు, సబ్మెరైన్స్, విశ్వంలోకి వెళ్ళిపోవాలి ఆలోచించాడు, అక్కడికి వాహనాలు. ప్రియమైన దేవుడి పిల్లలారా, తాను సుఖవంతమైన జీవితం కొరకు, తాను అనుకున్న దాని కొరకు, తన కోరిక నెరవేర్చుకోవడం కొరకు ఆలోచించి ప్రకృతిని పరిశీలించి వస్తువులను కనిపెట్టి తాను అనుకున్నది సాధించి అలా వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇక భోజనం విషయానికి వద్దాం ఒకసారి. మన తల్లిదండ్రులు, మన తల్లి లేదా మన అమ్మమ్మ వంట చేసేటప్పుడు నానా అవస్థలు పడేవారు. కట్టెల పొయ్యి మీద వంట. కానీ ఇప్పుడు కట్టెల పొయ్యి మీద వంట చేయమంటే
కుదరదు, ఒప్పుకోరు. పెళ్ళైన తర్వాత కట్టెల పొయ్యి మీదనే నాకు వంట చేయాలంటే ఆ సంబంధం ఉండదు, కట్ అయిపోతుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు అసలు సింపుల్ పని లేదు. బియ్యం కడగడం, రైస్ కుక్కర్లో పెట్టడం, అలా మరి బోర్డుకు వైర్ పెట్టేసి స్విచ్ చేసేస్తే ఇక టయానికి అదే అయిపోతుంది, టయానికి రెడీ అయిపోతుంది. ఇక అదే విధంగా పప్పు తయారు చేయడంలో కూడా ప్రెషర్ కుక్కర్ అన్నీ కలిపి దాంట్లో పెట్టేస్తే చాలు, విజిల్స్ ఇచ్చేస్తుంది. తర్వాత మనం తీసుకొని ఇలా రెడీ చేసుకోవడం, తాలింపు పెట్టడం, మరి పప్పు సులువుగా తీసుకోవచ్చు. వంట చేయడంలో మనిషి సుఖవంతంగా ఉండాలని పరికరాలు కనిపెట్టాడు. ఇక అంతేకాదు, ఈ బట్టలు ఉతకలేక చచ్చిపోతా ఉన్నాం, బట్టలు ఉతకడానికి కూడా ఒక మిషన్, వాషింగ్ మిషన్. ఇక వాషింగ్ చేసిన తర్వాత ఇక ఇస్త్రీ చేసుకోవాలి, వీటి కోసం కూడా మనిషిగా పెట్టాడు. ఇస్త్రీ చేసే మిషన్లు కూడా వచ్చేసాయి. ఇక అంతేకాదు, పాత్రలు వండిన తర్వాత తిన్న తర్వాత అవన్నీ కడగడానికి కూడా ఇబ్బంది పడతా ఉన్నప్పుడు ఒక సైంటిస్ట్ ఆలోచించి వాటి కొరకు మిషన్ కనిపెట్టాడు. అన్ని పాత్రలు, తిన్న పాత్రలన్నీ ఆ మిషన్ పెట్టేస్తే తగినంత లిక్విడ్ పోసేస్తే అన్ని పాత్రలు లోపలికి పంపించేసామనుకో, కొంత సమయం తర్వాత అన్ని క్లీన్ అయిపోయి బయటకు వస్తాయి. అంత సుఖవంతంగా మనిషి ఉండాలని ఎన్నెన్నో వస్తువులు కనిపెడతా ఉన్నాడు, కనిపెట్టాడు, తన కోసం ఉపయోగిస్తున్నాడు. సుఖవంతమైన జీవితం కొరకు మనిషి అలవాటు పడ్డాడు. ఈరోజు ప్రియమైన దేవుని పిల్లారా, ఈ జీవితాన్ని, ఈ 60-70 ఏళ్ళ ఈ జీవితాన్ని సుఖంగా ఉండాలి, ఏ లోటు ఉండకూడదు, ఏ బాధ ఉండకూడదని ఆలోచించిన మనిషి ఈ జీవితం అయిపోయిన తర్వాత అసలు ఏముంది అనే ఆలోచన లేకుండా ఈరోజు మనిషి బ్రతుకుతా ఉన్నాడు. ఆలోచనలో అసలు ఆలోచననే దరిదాపులో కూడా రాని విధంగా మనిషి వెళ్ళిపోతా ఉన్నాడు. తనకి ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ జీవితం తర్వాత ఏముంది, తర్వాత ఏమీ లేదనే వాళ్ళు కొంతమంది ఆలోచించాల్సిన అవసరమే లేదు మాకు అనే ఆలోచనతో ఉండేవాళ్ళు కొంతమంది. ఇలాంటి ఆలోచనతో మనిషి ఎదుటి మనిషిని మోసం చేస్తూ ఉన్నాడు, మనిషి ఎదుటి మనిషిని చంపేస్తూ ఉన్నాడు, మనిషి ఎదుటి మనిషిని మరి చాలా అన్ని విధాలుగా మోసపరుస్తూ అన్యాయం చేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎందరో దోపిడీదారులుగా, అబద్ధికులుగా, కుటుంబాలను పాడు చేసే విధంగా కామాంతులుగా ఈరోజు మనిషి మిగిలిపోయాడు. కారణం, ఈ జీవితం తర్వాత ఏమీ లేదు, ఉన్న ఈ జీవితంలోనే సుఖపడాలి, తినాలి, త్రాగాలనేటువంటి ఈ దుష్టమైన ఈ కోరికలకు ఆలోచనలో పడిపోయి తాను నాశనం అవుతూ ఎదుటి వాళ్ళను కూడా నాశనం చేస్తూ ఉన్నాడు ఈరోజు మనిషి. మారండి, ఇది పద్ధతి కాదు, మనిషి మాట చెప్పినా కానీ ఎవరు వినని పరిస్థితి. ఒక ఆయన మరి రోగం వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ స్కాన్ చేశారు, ఒక రిపోర్ట్ వచ్చింది. ఆ డాక్టర్ పేషెంట్తో మాట్లాడుతూ ఉన్నాడు, నీ లివర్ పాడైపోయింది, ఇక నువ్వు మందు తాగడం మానేయాలి. డాక్టర్ చెప్పిన తర్వాత ఓకే డాక్టర్, నేను మందు తాగనని అనొచ్చు కదా, కానీ డాక్టర్ చెప్పిన మంచి మాటలకు ఎదురుగా మాట్లాడుతూ ఉన్నాడు. డాక్టర్ గారు, ద్రాక్ష తినొచ్చా? అప్పుడు డాక్టర్ అన్నాడు, తినొచ్చు. మళ్ళీ పేషెంట్ అంటా ఉన్నాడు, బెల్లం తినొచ్చా? అప్పుడు డాక్టర్ ఏమన్నాడంటే తినొచ్చు అంటాడు. నీళ్ళు తాగొచ్చా డాక్టర్? తాగొచ్చు. ఇవన్నీ కలిపే కదా మందు తయారు చేసింది, అవన్నీ తింటే ఏం కాలేదు, ఇవన్నీ కలిపి తయారు చేసినటువంటి ఇది తాగితే చచ్చిపోతానా? నువ్వు ఒక డాక్టర్.
ఈ మాట అనేసరికి ఎలా చెప్పాలని ఆలోచన పడిపోయాడు డాక్టర్. అప్పుడు ఒక ఆలోచన వచ్చింది, సరే నేను ఒక మిద్దె మీద ఉన్నాను, నువ్వు కింద ఉన్నావు అనుకో. ఓకే డాక్టర్, పైనుండి కొంత పెరిగిన మట్టి నీ మీద వేస్తా, నీకేమైనా తగ్గుతుందా? ఏం కాదు, గాలి కలిసిపోతా, ఎగిరిపోతుంది. సరే, తర్వాత ఒక గ్లాస్ వాటర్ పైన నీ మీద పోస్తా, నీకేమైనా అవుతుందా? ఏం కాదన్నాడు. సరే, తర్వాత ఆ నీళ్లు ఆ మట్టి కలిపి బాగా మెత్తగా చేసి ముద్దగా చేసి గట్టిపడిన తర్వాత తీసుకొని పైన వేస్తాను నీ మీద, నీకు తల తగ్గుతుంది. అప్పుడు ఏమైనా అవుతుందా నీకంటే? దెబ్బ తగ్గుతుంది కదా అంటాడు. అది కూడా ఇలాగే విడివిడిగా వేసినప్పుడు నీకు దెబ్బ అనిపించడం లేదు, గాయం కాదని అనుకుంటా ఉన్నావు. అవి కలిసిన తర్వాత నీ మీద పడితే నీకు దెబ్బ తగులుతుందని జ్ఞానం వచ్చింది. విడివిడిగా తీసుకునే ఈ పదార్థాలు మంచివే, అవి కలిపిన తర్వాత ద్రాక్షారసం పులియబెట్టిన తర్వాత అది మద్యం అయిన తర్వాత అది నువ్వు తీసుకుంటే నీ జీవితాన్ని నాశనం చేస్తుంది, నీ అవయవాలను పాడు చేస్తుంది. డాక్టర్ కౌంటర్ ఇచ్చాడు, సైలెంట్గా తల తీసుకున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక మనిషి మంచి మాటలు చెప్పినా కానీ అవి వినాలి, మంచి మాటలు. ఒక డాక్టర్ చెప్పే సలహాలు వినాలి, అవి మంచి మాటలు. దేవుడు కూడా మంచి మాటలు చెప్తా ఉన్నాడు. నాయన, ప్రపంచంలో ఉన్న మనుషులారా, ఈ జీవితమే ఇది అనుకుంటా ఉన్నారు, తర్వాత ఏమీ లేదని మీరు అనుకుంటా ఉన్నారు. మీ మనసు ఎలా ఉందో తెలుసా? మీ ఆలోచన ఎలా ఉన్నాయో తెలుసా? రేపు ఏమి లేదు, తిందాం త్రాగుదాం అనే ఆలోచనలో మీరు ఉన్నారు, జాగ్రత్త. దేవుడు జ్ఞాపకం చేశాడు. ఒక మాట చూద్దాం ఈ సమయంలో. యెషయా గ్రంథం 22వ అధ్యాయం పిల్లలు. యెషయా గ్రంథం 22వ అధ్యాయం 13వ వచనం. రేపు చచ్చిపోదుము గనుక తిందము త్రాగుదము అని చెప్పి ఎడ్లను వధించుచు గొర్రెలను కోయిచు మాంసం తినుచు ద్రాక్షారసం త్రాగుచు మీరు సంతోషించి ఉత్సహించుదురు. మనుషుల యొక్క ఆలోచనలు, ప్రపంచంలో ఉన్న మనుషులన్నీ ఇవే, ఇలాంటి ఆలోచనలే. రేపు చచ్చిపోతాం, తర్వాత ఏం లేదు. రేపు చచ్చిపోతాం కాబట్టి ఈ రోజే బాగుండాలి, సత్యలోపి అన్ని అనుభవించాలి, తిందాం తాగుదాం ఎంజాయ్ చేద్దాం, తర్వాత ఎలా ఉంటుందో తెలియదు. ఇలాంటి ఆలోచనతో మనిషి బ్రతుకుతా ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, తర్వాత ఏమీ లేదు లేని సుఖవంతమైన ఈ జీవితంలో శరీర కోరిక నెరవేర్చుకుంటూ ఈరోజు తమ జీవితాలను వ్యర్థంగా గడుపుకుంటా ఉన్నారు. తన ప్రాణాన్ని కాపాడుకోవాలని, తన ప్రాణాన్ని సుఖపెట్టుకోవాలని ఈరోజు మనిషి వెళ్ళిపోతా ఉన్నాడు. యేసుక్రీస్తు వారు ఆయన చెప్తా ఉన్నాడు, జాగ్రత్త, తన ప్రాణమును సుఖపెట్టుకోవాలని, ఈ భూమి మీద ఈ 60-70 ఏళ్ళ జీవితంలో సుఖవంతంగా తన జీవితాన్ని గడుపుకోవాలని ఆలోచన చేసి మీరు చచ్చిపోతారు, పోగొట్టుకుంటారు మీ ప్రాణాన్ని. మార్క్స్ వార్త చూద్దాం. మార్క్స్ వార్త 8వ అధ్యాయం 35వ వచనం పిల్లలు. మార్క్స్ వార్త 8వ అధ్యాయం 35వ వచనం. తన ప్రాణమును రక్షించుకొన కోరువాడు దాన్ని పోగొట్టుకోను. ఈరోజు మీ ప్రాణాన్ని, ఈరోజు మనుషులు తమ ప్రాణాన్ని సుఖపెట్టుకోవాలని ఎన్నో ఆలోచనలు, ఎన్నో బిజినెస్లు, ఎన్నో ఈ జీవితంలో
పరుగులు ధనం కొరకు. ప్రాణం కాపాడుకోవాలనుకుంటున్నారు కదా, సుఖపెట్టుకోవాలనుకుంటున్నారు కదా. తన ప్రాణమును రక్షించుకున్న కోరువాడు దాన్ని పోగొట్టుకోను. మీకోసం మీరు ఆలోచిస్తే మీరు చచ్చిపోతారు. ఇదే ఇదే బ్రతికి చావడం అంటే ఇదే. ప్రియమైన దేవుని పిల్లారా, ఇలా మన కొరకు మనం బ్రతికి చచ్చిపోదామా? మన కొరకు మనం బ్రతికి చచ్చిపోదామా? వద్దు. తర్వాత ఏమన్నాడు చూడండి, తర్వాత ఏం చెప్పాడు కంటిన్యూగా. ఇంకటి చదువునా, నా నిమిత్తమును సువార్త నిమిత్తమును తన ప్రాణము పోగొట్టుకున్నవాడు దానిని రక్షించుకును. నా కోసం సువార్త కొరకు మీ ప్రాణం పోగొట్టుకుంటే మీరు దక్కించుకుంటారు, మీ ప్రాణాన్ని కాపాడుకుంటారు. ప్రియమైన దేవుని పిల్లారా, ఇక్కడ యేసుక్రీస్తు వారు చెబుతున్నటువంటి విషయాన్ని మనం బాగా అబ్జర్వ్ చేయాలి, బాగా గమనించాలి. కాపాడుకుంటామా? ఆయన కొరకు బ్రతికితే, ఆయన కొరకు, ఆయన స్వార్థ కొరకు మన ప్రాణాన్ని ఇస్తే మన ప్రాణం దక్కించుకుంటామా? దక్కించుకుంటాం. ఒక డాక్టర్ చెప్పిన మాట వింటే బాగుపడతాం. ఒక నమ్మకమైన మనిషి, ఒక వ్యక్తి ఒక మనిషి మాట చెబితే ఆ మాట వింటే మనం బాగుపడతాం. మనకు తెలుసు, ఇది తెలిసిన సత్యం. మరి యేసుక్రీస్తు వారు ఆయన చెప్పిన మాట అది తప్పిపోదు. నా కొరకు, సువార్త కొరకు మీ ప్రాణము ఇస్తే, అర్పిస్తే, పెడితే మీ ప్రాణాన్ని మీరు కాపాడుకుంటారు. ఈ మాట సత్యం ప్రియుగా, మాట నిజం. మన ప్రాణం డైరెక్ట్గా ఆయన కొరకు ప్రాణం ఇవ్వడం కాదు, కానీ ప్రాణం అనగా రక్తం. బైబిల్లో ఇచ్చిన డెఫినేషన్ రక్తమే ప్రాణం. ఎన్నో విషయాలు ఉన్నాయి. రక్తమే ప్రాణం. ఒక మనిషిగా నీలో రక్తం ఉంది. ఈ భూమి మీద నువ్వు పనులు చేసుకుంటా ఉంటావు. అలా పనులు చేసుకునేటప్పుడు, నువ్వు కష్టపడతా ఉన్నప్పుడు, చెమట చిందించినప్పుడు ఆ రక్తమే చెమటగా నువ్వు మార్చి నువ్వు కష్టార్జితాన్ని సంపాదించుకుంటున్నావు. వాటితో నీ జీవనం కొనసాగించుకుంటున్నావు. అందులో కొంత భాగం నీ అవసరాల కొరకు కాకుండా దేవుని మాటలు చెప్పడానికి, సువార్త నిమిత్తం నువ్వు ఆ కష్టార్జితాన్ని ఇస్తే, ఆ ప్రాణాన్ని నువ్వు ఇచ్చినట్లయితే నువ్వు నీ ప్రాణాన్ని దక్కించుకుంటావు. ఈ జీవితమే, ఈ 60-70 ఏళ్ళ జీవితమే అని ఈ లోకం అనుకుంటా ఉంది. కాదు, ఈ జీవితం తర్వాత మరో జీవితం ఉంది. ఆ జీవితాన్ని నువ్వు సంపాదించుకుంటావు. ఈ జీవితం ఇది అవాస్తవమైన జీవితం. తర్వాత ఉంది వాస్తవమైన జీవితం. ఈ జీవితం స్వల్పకాలం, కొద్ది కాలం. తర్వాత ఉంది శాశ్వత కాలం, ఎవర్ లాస్టింగ్ లైఫ్. అది కావాలంటే ఇప్పుడే కష్టపడాలి. కష్టపడితే కానీ మనకు జీతం రాదని తెలుసు. ఈ భూమి మీద ఈ 60-70 ఏళ్ళ జీవితంలోనే దేవుని కొరకు ఆలోచించకపోతే, సువార్త కొరకు కష్టపడకపోతే, తర్వాత దేవుడు పెట్టినటువంటి ఆ లోకం మనకు దక్కదు ప్రియులారా. తన కొరకు, సువార్త కొరకు ప్రాణం అర్పించినట్లయితే కాపాడుకుంటాం. నిజమే. ఏదో ఆయన చెప్పిన మాట గుడ్డిగా నమ్మవలసిన అవసరం లేదు. ఎన్నో సాక్ష్యాలు చెప్పాడు. అంటే తర్వాత మేము చచ్చిపోతే మా ప్రాణాన్ని కాపాడుకుంటామా? కాపాడుకుంటాం. చనిపోతే బ్రతుకుందా? చనిపోతే బ్రతుకుంది. ఒక వృక్ష శాస్త్రం గురించి ఆలోచిస్తే, ఒక విత్తనం గురించి ఆలోచిస్తే, ఒక విత్తనం అది ఒంటరిగా అలాగే ఉంటే దానివల్ల ఉపయోగం లేదు. దాన్ని పిండి చేసేస్తే తర్వాత మొక్క లేదు. ఆ విత్తనాన్ని భూమిలో వేస్తే అది చచ్చిపోతే తర్వాత మొక్కగా వస్తుంది. ఆ మొక్కకు గింజలు వస్తాయి.
ఒంటిగా ఉన్నప్పుడు అది అలాగే ఉండిపోయేది. అది భూమిలో పడి చావడం వలన అది ఫలించింది. విత్తనం చచ్చి బతుకుతా ఉంది. యేసుక్రీస్తు వారు ఆ రోజు గ్రీసు దేశంతో ఈ జ్ఞానం గురించి మాట్లాడాడు. చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 12వ అధ్యాయం. యోహాను సువార్త 12వ అధ్యాయం 24వ వచనం ప్రియులారా. 24వ వచనం. గోధుమ గింజ భూమిలో పడి సావకుండా ఉంటే అది ఒంటిగానే ఉండును, ఒంటరిగా ఉంటుంది. అది భూమిలో పడి చచ్చిన ఎడల విస్తారంగా ఫలించును. అది చస్తే ఫలించును, చచ్చిపోతే బ్రతుకుంది. ఈరోజు ప్రకృతిని పరిశీలించే పరిశీలకులకు, వృక్షశాస్త్రం మీద మక్కువ ఉండే వారికి దేవుడు తన జ్ఞాన సంపదలో ఈ మాట వదిలాడు. ఈ జీవితం తర్వాత మరో జీవితం ఉంది. నీ కంటికి కనబడే నీ కళ్ళ ముందర ఒక విత్తనం, అది చచ్చితే బ్రతుకుంది. ఆలోచించు. ఈ జీవితంలో నువ్వు పరిశోధన చేస్తా ఉన్నావు. నీ జీవితంలో నా కొరకు ఆలోచిస్తే, నా మాటను పరిశీలిస్తే మరో లోకాన్ని తెలుసుకుంటావు. ఒక విత్తనమే సాక్ష్యం. ప్రియమైన దేవుని పిల్లారా, ఇక అదేవిధంగా జంతుశాస్త్రం గురించి వాటి మీద మక్కువ ఉండే వాళ్ళు ఉంటారు. వాటిని కూడా, ఆ శాస్త్రాన్ని కూడా మరి ప్రజలకు కళ్ళ ముందర కనబడే విధంగా ఒక ఉదాహరణ పెట్టాడు. ఒక గొంగలి పురుగు అది ప్రాగుతూ వెళ్ళే జీవితము, మనుషులు చూడగానే అసహించుకునే జీవితము, చేతో పట్టుకోవాలన్నా కానీ పట్టుకున్నటువంటి విధానంలో మనుషులు ఉంటారు. అలాంటి జీవితంలో అది పాకుంటూ వెళ్ళిపోతూ ఒక చోటికి వెళ్ళిపోయి ఒక సురక్షితమైన ప్రాంతంలో గూడు కట్టుకుంటుంది. ఆ గూడు కట్టుకొని కొంతకాలం నివసించి తర్వాత అది సీతాకోక చిలుకగా బయటికి వస్తుంది. ఒక గొంగలి పురుగు సీతాకోక చిలుకగా మారింది. గొంగలి పురుగు సీతాకోక చిలుకగా మారడానికి ముందుగా ఆ గొంగలి పురుగును ఏ పక్షి తినకూడదు. ఆ గొంగలి పురుగు ఏ ప్రకృతి విపత్తుకు గురి అయ్యి నాశనం కాకూడదు. అది భద్రంగా కాపాడుకుంటే గూటిలోకి వెళ్ళి తర్వాత మరి అది సీతాకోక చిలుకగా వస్తుంది. గొంగలి పురుగు సీతాకోక చిలుకగా మారింది. గొంగలి పురుగుగా ఉన్నప్పుడు ప్రాణం అదే, సీతాకోక చిలుకగా తర్వాత వచ్చినప్పుడు కూడా దాని ప్రాణం అదే. ప్రియమైన దేవుని పిల్లలారా, మనకు కూడా మరో బ్రతుకుంది. యేసుక్రీస్తు వారు చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుంటే, ఆయన కొరకు సువార్త కొరకు తన ప్రాణం పెట్టేవాడు తన ప్రాణాన్ని దక్కించుకుంటాడు. సాక్ష్యాలు ఒక విత్తనం, అది చస్తే బ్రతుకుతుంది. ఒక గొంగలి పురుగు అది సీతాకోక చిలుకగా మారుతుంది. మట్టి మనిషి ఈరోజు తన జీవితం ముగిసిపోయిన తర్వాత వాస్తవమైన ఆ లోకంలో మరో జీవితాన్ని పొందబోతా ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని కొరకు ప్రయాసపడితే ఆయన చెప్పాడు, నాయన నేను మిమ్మల్ని బ్రతికిస్తాను. ఒక గొంగలి పురుగు అది సురక్షితంగా వెళ్ళాలి గూటిలోకి, సురక్షితంగా గూటిలోకి వెళ్ళాలి. ఒక విత్తనం అది సురక్షితంగా భూమిలోకి వెళ్ళిపోవాలి, తర్వాత బ్రతుకుంది. మీరు కూడా సురక్షితముగా పవిత్రమైన జీవితాలు కలిగి సమాధికి చేరుకుంటే ఇక మీకు బ్రతుకుంది, మరో బ్రతుకుంది. ఆ సమాధిలోకి వెళ్ళిన మిమ్మల్ని నేను బయటికి తీసుకొని వస్తాను చెప్పాడు. చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 12వ వచనం ప్రియులారా. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 12వ వచనం.
కాబట్టి ప్రవచనమెత్తి వారితో ఇట్లను ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా ప్రజలారా మీరున్న సమాధులను నేను తెరిచెదను, సమాధులలో నుండి మిమ్మును బయటికి రప్పించి ఇశ్రాయేలు దేశంలోనికి తోడుకొని వచ్చేదను. 13వ వచనం, నా ప్రజలారా నేను సమాధులను తెరిచి సమాధులలో ఉన్న మిమ్మును బయటికి రప్పించగా నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. ఒక విత్తనం ఉంది, ఒక విత్తనము భూమిలోకి వెళ్ళిపోతా ఉంది. ఒక నిమిషం, ఒక విత్తనం ఉన్నది, ఒక విత్తనం భూమిలోకి వెళ్ళిన తర్వాత రైతు చూస్తూ ఉంటాడు మొలక రాలేదని. అది రప్పించాలంటే దేవుడే. ఒక గొంగలి పురుగు గూడులో వెళ్ళి సీతాకోక చిలుక బయటికి వస్తుంది. మనం కూడా ఈ జీవితంలో దేవుని కొరకు మన జీవితాన్ని ఉపయోగించి పరిశుద్ధతమైనటువంటి జీవితాన్ని మనం గడిపి మనం క్షేమముగా మన్నిస్తే, సమాధికి వెళ్ళిపోతే తర్వాత యేసుక్రీస్తు వారి యొక్క 2వ రాకడలో ఆయన సమాధులు తెరుస్తా అని చెప్తా ఉన్నాడు. చనిపోయినా మనకు బ్రతుకుందట. ఈ జీవితంలో సుఖాల కొరకు ఆలోచించకుండా లోకం సుఖపడతా ఉంది, మనం సుఖపడవలసిన అవసరం లేదు. ఇది కొంతకాలమే. దేవుని పిల్లలను దేవుని కొరకు రప్పించే విధంగా అనేకులు ప్రేరేపించాలి. దాని కొరకు మన కష్టాన్ని ఉపయోగించాలి. అవసరమైతే మన అవసరాన్ని తగ్గించుకోవాలి. వాటి కొరకు, సువార్త కొరకు మన కష్టాన్ని ఉపయోగిస్తే మనం కోల్పోయిన ఈ జీవితంలో మనకు ప్రయాసపడి మన జీవితాన్ని నలగొట్టుకొని మనం సమాధికి చేరిన తర్వాత లోకంలో ఉన్నవారు అనుకోవచ్చు, ఏ సుఖాలు అనుభవించాలని చచ్చిపోయాడు, నేను చూడు ఎలా సుఖాలు అనుభవించామని అనుకోవచ్చు. కానీ అలా దేవుని కొరకు ప్రయాసపడి చనిపోతే బ్రతుకుంది. ఈ లోకంలో వారి కొరకు ఆశపడి సుఖవంతమైన జీవితం గడపాలని తమ కొరకు బ్రతికి చస్తే, తమ కొరకు సుఖంగా బ్రతికితే తర్వాత చావే, యుగ యుగములు తరతరము నరకమే. మనము ప్రయాసపడి దేవుని కొరకు ఈ జీవితాన్ని ప్రాణార్పణంగా అర్పించుకుంటే మనకు పరలోకం ఉంది. బ్రతికి చస్తావా, చచ్చి బ్రతుకుతావా? నీ కొరకు నువ్వు బ్రతికి చచ్చిపోతావా యుగ యుగాలు, లేదా దేవుని కొరకు ప్రయాసపడి నువ్వు చచ్చిపోయి బ్రతుకుతావా? ఆలోచించుకో. యేసుక్రీస్తు వారికి 2వ రాకడలో ఆయన వారు బ్రతికింపబడతారు. సమాధుల్లో అందరూ వస్తారు. సమాధులు దేవుడు తెరిచినప్పుడు అందరూ వస్తారు. అందరూ మేలు చేసిన వారు, కీడు చేసిన వారు. చూద్దాం, రెఫరెన్స్ చూద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 29వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 29వ వచనం. మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకు, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకు బయటికి వచ్చేదరు. దేవుడు చెప్పాడుగా యేసయ్య గ్రంథంలో, సమాధుల్లోని బయటికి రప్పిస్తాను, బయటికి వచ్చేస్తారు. మేలు చేసిన వారు వస్తారు, కీడు చేసిన వారు వస్తారు. మేలు చేసిన వారు ఎవరు? తమ కొరకు ఆలోచించకుండా సమాజంలో ఉన్నటువంటి ఎదుటి మనిషి కొరకు ఆలోచించిన వ్యక్తి, దేవుడు చెప్పినట్టుగా బ్రతికిన వ్యక్తులు. కీడు చేసిన వారు తమ కొరకే ఆలోచించిన వారు, ఎదుటి వారి కొరకు ఆలోచించని వారు. ఇద్దరు వస్తారు. మేలు చేసిన వారు వస్తారు, కీడు చేసిన వారు వస్తారు. మేలు చేసిన వారికి దక్కే ప్రతిఫలం జీవ పునరుద్ధానం, కీడు చేసిన వారికి దక్కే ప్రతిఫలం తీర్పు పునరుద్ధానం. ప్రియమైన దేవుని పిల్లలు, అంటే
బ్రతికిన వారికి, తమ కొరకు బ్రతికిన వారికి సావే. దేవుని కొరకు బ్రతుకుచూ చచ్చిన వారికి బ్రతికే. తర్వాత ఆలోచించాలి. మనమే మాట్లాడుకుంటూ ఉంటాం. ఎలా మాట్లాడతామంటే, ఇప్పుడు కష్టపడితే తర్వాత సుఖపడతాం, ఇప్పుడు సుఖపడితే తర్వాత బాధపడతాం అంటాం. ఇదే ఇక్కడ కూడా అదే. ఈ జీవితాన్ని సుఖవంతమయంగా చేసుకుంటే ఇక తర్వాత చివరికి చావే, యుగ యుగములు తరతరములు నరకమే. ఈ జీవితాన్ని సుఖపెట్టుకోకుండా దేవుని కొరకు ఆలోచించి ఆత్మను రక్షించాలనే ఆలోచనతో నువ్వు ప్రతిరోజు వధించబడితే దేవుని వరకు నీ జీవితాన్ని నువ్వు చచ్చే విధంగా నీకు అనిపిస్తుంది. ఈ జీవితం ఏంటిలా ఉంది, తర్వాత ఉంది నీకు బ్రతుకు సుఖవంతమైన జీవితం. యేసుక్రీస్తు వారి రెండవ రాకడలో సమాధుల్లో ఉన్న వారందరూ వస్తారు. మేలు చేసిన వారు, కీడు చేసిన వారు. మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకు, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు. ప్రియమైన దేవునికి జీవ పునరుద్ధానం మనకు కావాలి. చూద్దాం, ఒక వచనం చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 23వ వచనం. ప్రతివాడును తన వరుసలోని బ్రతికింపబడుదు. ప్రథమ ఫలము క్రీస్తు. తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. ఈ వచనాన్ని మనం బాగా అబ్జర్వ్ చేస్తే, క్రీస్తు వచ్చినప్పుడు, యేసుక్రీస్తు వారు మొదటిగా వచ్చాడు, మొదటి రాకడ. రెండవ రాకడలో రాబోతున్నాడు. క్రీస్తు వచ్చినప్పుడు రెండవ రాకడలో ఎవరు బ్రతికింపబడతారట? ఆయన వారు బ్రతికింపబడుతారు. ఆయన వారు. మనం ఎవరు వారం? మన చుట్టూ ఉన్నటువంటి మనుషులు వాళ్ళను ప్రేమిస్తూ, వాళ్ళు మనల్ని ప్రేమిస్తా. నేను పలాని వారము. భర్తను ప్రేమిస్తూ నేను భర్తకు సంబంధించిన వారిని. మనుషుల కొరకు ఆలోచించి వారిగా ఉంటే కుదరదు. యేసుక్రీస్తు వారిగా నువ్వు ఉంటే నువ్వు బ్రతికింపబడతావు. యేసుక్రీస్తు వారిగా ఉండాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు దేవుని దగ్గరకు వచ్చినటువంటి మనం, విలువైన సంగతులు నేర్చుకునేటువంటి మనము ఎవరి వారిగా ఉన్నాం ఆలోచించుకున్నాం. ప్రారంభంలో దేవుని కొరకు బాప్తిసం పొందినప్పుడు ఎలాంటి ఉత్సాహం ఉంది, తర్వాత కాలం గడిచే కొద్దీ ఆ ఉత్సాహం ఉందా లేదా తగ్గిందా? ఆయన వారిగా మనం ఉన్నామా? ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించుకోవాలి, ఆత్మ విమర్శన చేసుకోవాలి. ఆయన వారు మాత్రమే బ్రతికింపబడుతురు. ఆయన వారికే పరలోకం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన వారిగా ఉండాలంటే ఇదిగో ఈ జీవితాన్ని నువ్వు దేవుని కొరకు, సువార్త కొరకు నువ్వు కష్టపెట్టాలి. నీ శరీరాన్ని నీవు నలగొట్టుకోవాలి. అప్పుడే నీకు, ఇప్పుడు నలగొట్టుకుంటే ఇది బాధాకరంగా ఉంటుంది, ఇది సావులాగా నీకు అనిపిస్తుంది. అందరూ ఏదో ఒక రోజు మరణిస్తారు. అలా నువ్వు సమాధికి వెళ్ళి చనిపోతే, దేవుని కొరకు బ్రతికి తర్వాత చచ్చిపోతే నీకు బ్రతికే ఉంది. యుగ యుగములు తరతరములు దేవుని దగ్గర జీవిత కాలం అంతా సుఖవంతమైన జీవితం. చివరి వచనం చూద్దాం. చివరి వచనం ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం. పిల్లలు, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతి నందు మృతులు ధన్యులు. ప్రభువునందు మృతి నొందాలి, ప్రభువునందు మృతి నొందాలి. క్రీస్తు వారుగానే ఉండాలి. ఈరోజు ప్రభు కొరకు మరణించకపోయినా
తాగి తాగి చచ్చిపోయినా అతని సమాధి మీద కూడా ఇదే పేరే, ప్రభువునందు నిద్రించాను. ఈ రిఫరెన్సే. ఇష్టానుసారంగా బ్రతికి జీవితాన్ని పాడు చేసి గోమే సాగుతో సచ్చిన అతని సమాధి మీద కూడా ఇదే, ప్రభువునందు నిద్రించాను. మనుషులు మనం అనుకోవచ్చు, కానీ దేవుని దృష్టిలో ఉన్నది ప్రియమైన దేవుడి పిల్లలు. మనకి తెలుస్తుంది మన జీవితం ఎలా ఉంటుందో చివరి దశలో మన వెళ్ళిన తర్వాత. ప్రభువునందు మృతి నొందాలి. ప్రభు కొరకు ప్రయాసపడుతూ క్రీస్తు వారిగా నువ్వు ఉండి జీవించి నువ్వు మరణిస్తే నీవు ప్రభువునందు ఉండి మరణించినవాడు, నువ్వు ధన్యుడవు, ధన్యుడు అయిపోతావు. నీకు దేవుని దగ్గర విశ్రాంతి ఉంది, దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. ప్రియమైన దేవుని పిల్లారా, ఈ విషయాల విన్నటువంటి మనం ఆలోచించాలి. మనుషులుగా మనమే అనుకుంటాం, నన్ను ప్రేమించేవారు నాకు కావాలి, నన్ను ప్రేమించని వాళ్ళు నాకు అవసరం లేదనుకుంటా. మరి దేవుడు ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులందరినీ ప్రేమించాడు, అందరికీ బ్రతికించాడు. అయితే ఈ మనుషులలో తిరిగి నన్ను ప్రేమిస్తారు. నన్ను ప్రేమించిన వారికి పరలోకం, అందరికీ పరలోకం లేదు. నా కొరకు ఆలోచించిన వారికే పరలోకం, నా దగ్గర విశ్రాంతి. ఇచ్చిన ఈ చిన్న జీవితంలో నా కొరకు ఆలోచించకుండా తమ కొరకు ఆలోచించారు కాబట్టి వీరికి నా దగ్గర చోటు లేదు, నాకు అవసరం లేదు వీళ్ళు. ఇది దేవుని ఆలోచన. కాబట్టి ఆయన ప్రేమించాలి, ఆయన ప్రేమించే వాళ్ళగా ఉండి మనం మరణిస్తే ధన్యులం అయిపోతాం. మన ప్రభువుకు నందు మృతి నొందితే తర్వాత జీవం ఉంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ యొక్క మాటలు విన్నటువంటి మీరందరూ ఆలోచించవలసిందిగా కోరుతూ ఉన్నాం. బ్రతికి చస్తావా? నీ కొరకు బ్రతికి చస్తావా? లేదా దేవుని కొరకు ప్రయాసపడుతూ చచ్చి నువ్వు బ్రతుకుతావా? ఆలోచించుకో. ప్రార్థించుకున్నా పిల్లలు. పరలోకమందు ఉన్నటువంటి మా యొక్క తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన ఉన్నతమైన నామం బట్టి ఈ యొక్క సమయంలో ఆయన ప్రార్థిస్తూ ఉన్నాం. తండ్రి, మా కొరకు మేము బ్రతికి సచ్చేదానికంటే నీ కొరకు మేము ప్రయాసపడి తండ్రి నీ సేవలో మరణిస్తే తండ్రి మాకు మరో బ్రతుకు ఉంది. ఈ యొక్క విషయాలు తండ్రి గుర్తేరినటువంటి నేను చివరి వరకు నాయన నీ కొరకు ప్రయాసపడే విధంగా మా యొక్క ఆలోచనలు ఉండగలిగే విధంగా సహాయత దయచేయమని కోరుచూ ఉన్నాం. కూలి వచ్చినటువంటి ప్రతి బిడ్డను ఆయన జ్ఞాపకం చేసుకోమని మేమందరం ఆయన ఇలాగే ఏక మనస్సు, ఏకభావం, ఏక తాత్పర్యం పరిసర ప్రాంతాల్లో తండ్రి నీ యొక్క వాక్యం అందించి అగ్నిలో నుండి కొందరినైనా రక్షించే అవకాశం కల్పించమని, క్రీస్తులో ప్రతి విధమైనటువంటి మా యొక్క అక్కను తీర్చిన ఆయన నీ యొక్క సేవ నిమిత్తం ఉపయోగించుకోమని తండ్రి, కేవలం మేము మిమ్మల్నే ప్రేమిస్తున్నాం, మా జీవితాలలో మీకే ప్రాధాన్యత ఇస్తూ నీకు విధేయులుగా బ్రతికే అవకాశం కల్పించమని, నీ కొరకు మేము ప్రయాసపడి చచ్చి జీవ పునరుద్ధానం పొందగలకు అవకాశం కల్పించమని ఈ ప్రార్థన నీ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.